అష్టాంగ రాజయోగం రచించినది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పఠనం చేస్తున్నది పద్మజ. రెండవ భాగం. ధ్యానం. ధారణ చేస్తూ ఉంటే కొన్ని రోజులకు ధ్యానం మొదలవుతుంది. ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయం అని అర్థం. రాజయోగం అంటే మనం సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలతో ఏకమై ఉండడమే. కనుక ఆ స్థితి ఇప్పుడు కలుగుతుందన్నమాట. అంటే మన సూక్ష్మ శరీరంతో మనకు అనుభవాలు మొదలవుతాయి. ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంతో అనుభవాలు మొదలవుతాయి. వాటితో ఏకమై ఉంటాం. అంటే స్థూల శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. అంతర్విషయాలలో మనం కేంద్రీకృతం చేసినప్పుడు, అంటే ఆసన ప్రాణాయామాదులు తద్వారా ప్రత్యాహారం జరిగి లోపల అంతర్విషయాలలో మనం ఏకాగ్రతను కేంద్రీకృతం చేసినప్పుడు మన ఆస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. అప్పుడు మనకు సూక్ష్మ శరీర యాత్రలు జరుగుతాయి. అలాగే కారణ శరీరంతో కారణలోకాల్లోనూ, మహాకారణ శరీరంతో మహాకారణ లోకాల్లోనూ మనం విహరించగలుగుతాం. అలా విహరించగలిగినప్పుడు మనకు ఎన్నో జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి. గత జన్మలు తెలుసుకుంటాం. చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళతో కలిసి మనం తెలుసుకుంటాం. సమాధి. మన ప్రాపంచిక ఆధ్యాత్మిక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం వచ్చాను, అసలు సృష్టి రహస్యం ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్రల ద్వారా మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి. ఈ సమాధానాలు లభించే స్థితే సమాధి స్థితి. కనుక ఈ సమాధి స్థితిలో మొట్టమొదటిగా మనకు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు. దీనినే సవికల్ప సమాధి అని అంటాం. వికల్పం అంటే సందేహాలతో కూడుకొని ఉండడం. అయితే సవికల్ప సమాధి అంటే సందేహాలతో కూడుకున్న కొన్ని సమాధానాలు దొరికిన స్థితి అని అర్థం. నిర్వికల్ప సమాధి అంటే ఇక ఏమాత్రము సంశయాలు ఉండవు. సంశయరహితమైన స్థితి. అన్ని విషయాల్లో సంపూర్ణమైన ఆత్మజ్ఞానం హస్తగతమవుతుంది. అదే నిర్వికల్ప సమాధి అంటే. అదే బ్రహ్మజ్ఞానం. కనుక రోజూ చేపట్టే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాదుల ద్వారా మనకు సమాధి స్థితి రోజు రోజుకు పెరుగుతుంది. అంటే సమాధానాలు అన్నీ ఒకటికొకటిగా దొరకడం మొదలు పెడతాయి. ఇదే విధంగా బుద్ధుడు, పతాంజలి, శ్రీకృష్ణుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ఎవ్వరైనా సరే ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నవారే. ఉన్నది ఒకటే మార్గం. త్యాగరాజస్వామి చెప్పారు ఒక చక్కని కీర్తనలో, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయా అని. అంతరంగమున తిన్నగా వెతికినచో అంతా నీవే అన్నా, అంతా నేనే అన్నా రెండూ ఒకటే. అంతరంగమున తిన్నగా వెతకడమే రాజయోగం. కనుక ఇది ఒకటే మార్గం. రకరకాల మార్గాలు వాస్తవానికి లేవు. సత్యం ఒకటే, మార్గం ఒకటే. ఏమిటా మార్గం అంటే అంతరంగమున తిన్నగా వెతకటం. ఇంకొక కీర్తనలో త్యాగరాజస్వామి తలపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నారు. కనుక టెక్నాలజీ అన్నది ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఈ చిత్తవృత్తి నిరోధానికి ఒక్కటే. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతాంజలి ఈ రాజయోగానికి నిర్వచనం ఇచ్చారు. ఈ మనసు ఖాళీ అయిపోవడమే మొట్టమొదటి మెట్టు. దానికి సుఖమయ ప్రాణాయామం అంటే ఆనాపానాసతి ఒక్కటే మార్గం. తద్వారా అతీంద్రియ శక్తులు మనకు లభిస్తాయి. వాటితో మనం ఏకమవుతాం. తద్వారా సమాధి స్థితి అంటే అన్ని ప్రశ్నలు దొరికిన స్థితి లభ్యమవుతుంది. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధుల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానం లభించినప్పుడు అప్పుడే మన దైనందిన జీవితంలో యమ నియమాలు సజావుగా ప్రవేశిస్తాయి. యమం అంటే మౌఖిక సిద్ధాంతాల మీద అవగాహన. ఏ సిద్ధాంతాలు? అహింస, సత్యం, బ్రహ్మచర్యం, ఆస్తేయం, అపరిగ్రహం. యమాలు సత్యం, అహింస, బ్రహ్మచర్యం, ఆస్తేయం,
అపరిగ్రహం. సత్యం అంటే సత్యం పలకడం, ఆత్మ పదార్థంగా మనం మాట్లాడగలగటం అని. ఆత్మ అనేది సత్యం. ఏదైనా కానీ ఆత్మ పదార్థంగా చూడగలగటం సత్యం. మామూలు సత్యం పలకటం సత్యం కాదు. అలాగే అహింస. మనం మనస, వాచ, కర్మణ హింస చేయలేం. హింస అనేది ఇక మన వల్ల కాదు. ఆ స్థితికి చేరుకుంటాం. అలాగే బ్రహ్మచర్యం. సంభోగం, సంపర్కం, సెక్స్ ఇవి లేకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మంలో చరించటమే వాస్తవానికి బ్రహ్మచర్యం అంటే. భూరీతి బ్రహ్మః. చాలా గొప్పదైన మధ్య మార్గంలో చరించటం. అలాగే ఆస్తేయం అంటే ఇతరుల సంపాదన మీద మన కన్ను పడకుండా ఉండడం. అపరిగ్రహం అంటే మనకు అవసరమైనది కొంచెం మోతాదులోనైనా ఎవ్వరి దగ్గర నుంచి తీసుకోకుండా ఉండటం. ఈ విధమైన చక్కటి మౌలిక ఆధ్యాత్మిక ప్రాపంచిక సిద్ధాంతాల మీద మనకు అవగాహన వచ్చి వాటిలో మనం చక్కగా సిద్ధహస్తులం అవుతాం. అదే యమం అంటే. నియమాలు: శౌచం, సంతోషం, స్వాధ్యాయం, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. అలాగే మన దైనందిక జీవితంలో సరియైన నియమాలు చోటు చేసుకుంటాయి. అంటే శౌచం, చక్కగా క్లీన్‌గా ఉండడం అన్నమాట. మన మాటలు, మన చేతలు, మన వృత్తి, మన జీవిత విధానం, మన ఆలోచనా సరళి అన్నీ క్లీన్‌గా ఉంటాయన్నమాట. దాన్నే శౌచం అంటాం. సంతోషం, ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. కలిమిలేముల్లో, శీతోష్ణాలలో, సుఖదుఖాలలో, మానాపమానాల్లో, జయాపజయాల్లో, జరామరణాలలో అన్ని పరిస్థితుల్లోనూ మనం సంతోషంగా, ఆనందంగా ఉంటామన్నమాట. తరువాత స్వాధ్యాయం. అప్పుడే మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు సులభంగా అర్థమవుతాయి. ఏ బ్రహ్మజ్ఞాన సూత్రాలైనా, ఏ యోగ సూత్రాలైనా, ఏ భగవద్గీత శ్లోకాలైనా వెంటనే అర్థమవుతాయి. కనుక దాన్నే స్వాధ్యాయం అన్నారు. వెంటనే అర్థమవుతుంది కనుక ఎక్కువగా చదువుతాం. ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ విజ్ఞానం వస్తుంది. ఇంకా బాగా ఆత్మ అర్థమవుతుంది. తరువాత తపః. ఇక్కడ తపః అంటే మనల్ని మనం తగ్గించుకోవటం. క్రమంగా తిండి, నిద్ర తగ్గించేసుకోవటం. పూర్తిగా తీసివేయటం. ఏ స్థితికైతే మనం చేరాలో ఆ స్థితికి ఆహారపరంగా, నిద్రాపరంగా చేరటం. దానినే తపః అన్నారు. ఈశ్వర ప్రణిధానం అనేది చివరి నియమం. అంతా దైవమే, అంతా ఆ దైవ పదార్థమే, అంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకునే స్థితి. అందులో జీవించే స్థితే ఈశ్వర ప్రణిధానం. యోగ సాధన ద్వారానే యమ నియమాలు పూర్తిగా వంటపడతాయి. ప్రతి క్షణం మనం వాటిలో సహజంగా జీవించగలుగుతాం, బలవంతంగా కాదు. మనం చేయవలసింది యోగ సాధన. బలవంతంగా అయినా సరే యోగ సాధన కొన్ని రోజులు చేస్తే తరువాత యోగ సాధన అనేది చిత్త ప్రవృత్తి అయిపోతుంది. తనంతట తాను యోగ సాధన చేస్తూ ఉంటే యమ నియమాలు జీవితంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, సహజంగా వచ్చేస్తాయి. చిన్నపిల్లలు సహజంగా పెద్దవాళ్ళైనట్లు యోగ సాధన ద్వారా సహజంగానే మనం సిద్ధులమవుతాం. ఇదే సహజమైన సిద్ధ మార్గం. కనుక పతాంజలి మహర్షి గారి అష్టాంగ మార్గం ఇది. దీనికి ఏ అర్హతలు లేవు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వ్రజనం సంతరిష్యసి. అంటే నువ్వు మహాపాపాత్ముడి కన్నా ఇంకా ఎంతో పాపాత్ముడివే అయినా ఆ పాపం అంతా కూడాను ఒక్క జ్ఞాన వీచికతో తొలగిపోతుంది అన్నారాయన. అనేక లాభాలు. కనుక యోగ సాధన అనేది ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి మనిషికైనా వెంటనే అవసరం. అప్పుడే ఆ యోగ సాధన ద్వారా ఆత్మజ్ఞానం సంతరించుకుని మన దైనందిక జీవితం కరెక్ట్‌గా, చక్కగా ఉంటుంది. అప్పుడే మనకు శారీరక ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతి, బుద్ధి కుశలత, దీర్ఘమైన ఆయుష్షు, చక్కటి సాంఘిక స్ఫూర్తి, ఆర్థిక లాభం అన్నీ కూడాను కలుగుతాయి. యోగి అయినవాడే నిజమైన భోగి కాగలడు. యోగి కానివాడే రోగి.
యోగం ద్వారా రోగం పోతుంది, భోగం వస్తుంది. ఒకానొక యోగీశ్వరుడే ఒకానొక భోగీశ్వరుడు. అందరూ బ్రహ్మ ఋషులు కావాలి. కనుక ఈరోజు పతాంజలి వారి అష్టాంగ రాజయోగ మార్గం మనం తెలుసుకోవటం ఆనందకర విషయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఇండియా వారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరినీ ఈ యోగ సాధకులుగా తయారు చేయటం. బుద్ధ మార్గం వేరే, పతాంజలి మార్గం వేరే, జీసస్ క్రైస్ట్ మార్గం వేరే అనుకునేవారు మూర్ఖులు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. యోగ సాధకులు కానివారు యోగ సాధన గురించి మాట్లాడుతూ ఉంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారిది ఒకే ఒక ప్రణాళిక. ప్రతి మనిషి కూడాను మొట్టమొదట ధ్యాని కావాలి. ధ్యాని అయ్యి యోగి కావాలి. యోగి అయ్యి ఋషి కావాలి. అందులోనూ రాజఋషి కావాలి. బ్రహ్మ ఋషి కావాలి. ఇదే మనమంతా ఈ జీవితంలో చేయడానికి పుట్టాం. ఇది చేస్తే ఈ జన్మ ఆఖరి జన్మ అయ్యేది. దీనిని చేపట్టకపోతే లేక ఈ సాధనలో కొంత జాప్యం జరిగితే పునరపి జననం, పునరపి మరణం అనేది జరుగుతూనే ఉంటుంది. ఏది కావాలంటే అది సాధించగల మన శక్తి అపారం, అనంతం. కనుక మన అనంతమైన శక్తిని మన శ్రేయస్సు కోసం, మన నిత్య శ్రేయస్సు కోసం వినియోగించుకుంటే, మనం చక్కగా ఉంటే, మనలను చూసి మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, మన చుట్టుపక్కల జనులు మనల్ని చూసి నేర్చుకొని వాళ్ళు చక్కగా ఉంటారు. ఇదే లోక కళ్యాణానికి ఏకైక మార్గం. అష్టాంగ రాజయోగ మార్గమే లోక కళ్యాణానికి ఏకైక మార్గం. బ్రహ్మర్షి పత్రిజీ.